హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇవాళ మా పొలంలోకి వచ్చాను. మాకు పొలం ఎంత ఉంది, మేము ఏం పంట వేస్తాం మొత్తం చూపిస్తాను రండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మొత్తం 4 ఎకరాలు. ఇందులో వంక 1 ఎకరా, మిగతాది 3 ఎకరాలు. ప్రస్తుతానికి పొలం ఖాళీగా ఉందండి. దీని గురించి ఎందుకులేండి, అవతలకి వెళ్దాం పదండి. అవతల మాకు 4 ఎకరాలు ఉందండి. అందులో బొప్పాయి వేసాం తెలుసా. ఆ బొప్పాయి గురించి మాట్లాడదాం పదండి. బొప్పాయి కన్నా ముందు మాకు ఇక్కడ 1 ఎకరం వంక ఉందండి, దాని గురించి మాట్లాడాలి. ఈ వంకలో నాకు ఇష్టమైనవి 2 అండి. 1 రాళ్ళు, ఏం మాట్లాడుతున్నావురా, 2 నీళ్లు. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. రండి, ఆ పక్క మాది ఇంకో తోట చూపిస్తాను. ఇదేనండి మా బొప్పాయి తోట. నాన్న వీడియో తీస్తున్నా, బొప్పాయి తోట ఇదే వచ్చింది. ఇదేనండి మా బొప్పాయి తోట. చెప్పాను కదా 4 ఎకరాలు ఉందని. చూడండి, వర్షం ఫుల్ గా వచ్చింది, మెత్తగా అయిపోయింది. పంటకి సరిపోయేంత వర్షం వచ్చింది. నాన్న చెట్టు పడిపోయినట్టుంది, చూసారా అండి? రోగం వచ్చి పడిపోయింది చెట్టు. దీని గురించి మళ్ళీ చెప్తా. చూడండి, ఆల్రెడీ కటింగ్ స్టేజ్కి వచ్చినాయి. ఇంకో 1 month లో కటింగ్ పడతాయి అనమాట. ఈ తోట ఈ స్టేజ్కి రావడానికి కారణం వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మా నాన్నే. చూడండి, నాన్న చూడండి, బాగా పని చేసి అలసిపోయి అలాగా రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. నాన్న హాయ్ చెప్పు. హాయ్. పొలంలో గడ్డి బీకేసి తోటని నీట్గా పెట్టాడు మా నాన్న. ఫ్రూట్ సెట్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. 1 నిమిషం కూడా ఖాళీగా ఉండరు నాన్న, ఏదో పని చేస్తూనే ఉంటారు. అందుకే తోట ఈ రేంజ్లో ఉందన్నమాట. ఇంతకుముందు పడిపోయి ఉండే చెట్టు ఇదే. రైతుకి తీరని లోటుగా చెప్పచ్చు దీన్ని. చూడండి, వీళ్ళు ఇంత కష్టపడి పంటని స్టేజ్ తీసుకొచ్చినారు, కానీ ఇలా పడిపోవడం బాధాకరం. చెట్లు కానీ తప్పదు, ఎందుకంటే ఏమంటారు, అన్నీ పోను మనకి ఎంతో కొంత వచ్చిందే మంది అన్నట్టు. సో ఇంకంతే. ఇంకా చెప్పాను కదా, పంట ఈ స్టేజ్కి రావడానికి కారణం మా నాన్న అని. సో మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనం ఏదైనా సమస్య ఉందని నాన్న చెప్తే నాన్న వెంటనే సాల్వ్ చేస్తాడు. కానీ నాన్న అలా కాదు. తనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోకుండా తనకు తానే సాల్వ్ చేసుకునే ఏకైక వ్యక్తేనండి నాన్న అంటే. సో అలాంటి నాన్నకు కష్టం వస్తే నేను ఎక్కడున్నా వాలిపోతా, ఓకేనా? సో అలాంటి నాన్నలకు కష్టం వస్తే మనం ఎక్కడున్నా వాలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మ్యాక్సిమం అందరూ నాన్నలకు హెల్ప్ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ గొప్పతనం గురించి గుర్తు చేయాలని నా ఈ చిన్న మాట. చూసారా ఎంత బొద్దుగా ముద్దుగా ఉన్నాయి కాయలు. ఇవి పచ్చివి కదా, కొరకూడదు. మీరు మాగండి, మీ సంగతి చెప్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకేంటండి విశేషాలు? వస్తున్నా నాన్న. అమ్మో, నాన్న చంపేసేలాగున్నాడు. ఇంచేపు ఏం చేస్తున్నావు అని చెప్పి వస్తున్నా. జర్రుంటే చచ్చిపోతుంటా నాన్న. 1 5 నిమిషాల వీడియో తీసుకుంటానని చెప్పి వచ్చేసిన. చిన్నప్పుడు ఇలా బాగా ఆడుకునే వాళ్ళం కదా. తెలీదండి. ఈ తొట్టి ఎందుకంటే ఇక్కడ స్ప్రే చేయడానికి పొలానికి వాటర్ పడతారనమాట ఇందులో. సో ఇప్పుడు స్ప్రే ఏం చేయటం లేదు, అందుకే ఇలా తొట్టిని ఎత్తేసారు, నిలబెట్టేశారు. ఈసారి గాని తిరుపతి 7 కొండల ఎంకన్నసమ్మ నాయన వెనకాలండి బతికిచ్చినాడు అనుకో, పంట బ్రహ్మాండంగా ఉంది, రేట్లు ఒకటి కుదిరినాయనుకో, సామె చాలా పెద్దోడైపోయి పొడుస్తాడు సామె మా నాయన. చూసాక ఇదే రేణిగాలి చెట్లు ఉంది కదా, కాదు ఒక కొమ్మ ఇలా పీక్కొని గొంతకాకి ఇలా పీకామనుకో రప్పని దిగిపోతుంది. మునుల చెట్టప్ప. ఇట్లే కిందకి పోదాం రండి, బోర్ చూపిస్తా. ఇది 4 ఎకరాలకి బోర్ అనమాట. ఇది స్టార్టర్ పెట్టప్ప, ఆటోమేటిక్. చూస్తే నీ తలకాయ చెడిపోయి ఉంటది, నాకు తెలుసు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ తోటలో బోర్ చూపిస్తాను రండి. ఈ తోటలో బోర్ ఇది. స్టార్టర్ పెట్టి ఇది, దానికన్నా ఇది బాగుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. సారీ 4 ఎకరాల్లో ఆ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది. ప్రపంచంలో ప్రకృతికి మించిన అందం ఇంకొకటి లేదు. ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా. సో ఇక్కడ ప్రకృతిని బాగా ఎంజాయ్ చేశాను. పల్లెటూరులో బాగుంటుంది నేచరు. ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చరు. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న రండి లోపలికెళ్ళి చూపిస్తాను. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చల్లటి వాతావరణం బాగా ఎంజాయ్ చేశాను ఇవాళ. కాయ మాగినట్టుందే. అయ్యో, ఇది మాగిండే కాదు, చెట్టు పడిపోయి ఎండిపోయినట్టుంది.
చా కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది మా తోట ఓవరాల్ గా వ్యూ చూపిస్తా ఉన్నాను, చూడండి అబ్బా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఇలా మీ తోటలలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి కాయలు, ఇంకా నిదానంగా కాస్తూ ఉన్నాయి. అదే అందరికీ చెప్తా ఉన్నాను, ప్రకృతిని మొత్తం బాగా చూపించినాను. మా పొలాలు ఎట్లుంటది, ఏం పంట వేస్తామని. ఇంక బాయపా. ఇది లాస్ట్, అలాగే 4వ మూల. 4 మూలలు చూపించినాను. 4 మూలలో ఏంది కామను? బొప్పాయితో పాటు ఇంకోటి ఉంది, తెలీదండి. గెడ్డే. You are really a God gifted child. సరే మరి బాయ్ బొప్పాయ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఎక్కడికైనా పోతూ చెప్తాం బాయ్. మా తోటలో వేసిన పంట పేరు బొప్పాయి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి?